కూటమి ప్రభుత్వ క్రెడిట్ చోరీ కొత్త పుంతలు తొక్కుతోంది. అది నేనే ఇది నేనే అంటూ నిత్యం లేనిపోని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తిరుమల స్వామివారి సాక్షిగా మరోసారి క్రెడిట్ చౌర్యానికి పాల్పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలను తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి క్రెడిట్ చోరీ ఆరోపణల్లో చిక్కుకుంది. తిరుమల శ్రీవారి మహాప్రసాదం అంటే నాణ్యతకు ప్రతిరూపం. శతాబ్దాలుగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని పొందుతోంది. ఆ నాణ్యతను కాపాడటం అనేది పాలకుల బాధ్యత. అందుకోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకున్న నిర్ణయం వల్లనే కీలక అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటు. 2023 ఆగస్టు 23, 24 తేదీల్లో తిరుపతిలో జరిగిన 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి హాజరైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI CEO కమలవర్ధన్ రావు తిరుమలలో పర్యటించారు. అన్నప్రసాద భవనం, శ్రీవారి లడ్డూ పోటు అన్ని స్వయంగా పరిశీలించారు. అదే సమయంలో భక్తులకు అందించే ప్రసాదాల నాణ్యతపై అప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ప్రభుత్వం తిరుమలలో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారికంగా ప్రతిపాదించింది. జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను స్వీకరించిన FSSAI మీడియా సాక్షిగా తిరుమలకు అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ మంజూరు చేస్తున్నట్లు 2023 ఆగస్టు 24న ప్రకటించింది. తిరుమలలో లడ్డూ నాణ్యతను కాపాడడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచన వైఎస్ జగన్ ప్రభుత్వానిది. ఆలోచన రావటం ఆలస్యం, వెంటనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI కు ఆ ప్రతిపాదనను అందించడం, ఆ సంస్థ CEO IAS అధికారి కమలవర్ధన్ రావు అంగీకరించడం జరిగిపోయాయి. అంతేకాదు ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు కూడా అప్పుడే ప్రారంభమైంది. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి FSSAIకి పంపించారు. ఆ కృషి ఫలితంగానే దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ రూపుదిద్దుకుంది. ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఈ ల్యాబ్ ను మేమే తెచ్చాం, మాదే ఘనత అని డప్పు కొట్టుకోవటం క్రెడిట్ దొంగతనమే తప్ప మరొకటి కాదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పలు అంశాల్లో వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసిన చంద్రబాబు, ఆయన అనుచరులు ఇప్పుడు ఈ ల్యాబ్ విషయంలో కూడా అదే బరితెగింపు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ క్రెడిట్ చోరీ రాజకీయాలు ఇంకా ఎంతకాలం? ఇకనైనా సొంత ఆలోచనతో మంచి సంస్కరణలు తీసుకుని వాటి గురించి చెప్పుకోండి అని రాజకీయ విశ్లేషకులు, ఆధ్యాత్మికవాదులు అభిప్రాయపడుతున్నారు.